సెక్యులరిజం ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే అన్ని మతాల్ని సమదూరంలో పెట్టడం. కానీ మన దేశంలో డెఫినేషన్ ఏంది, అన్ని మతాల్ని సమానంగా చూడడం. సో ఈ డెఫినేషన్తో కూడా ప్రాబ్లం లేదు. కానీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఓట్ల కోసం ఏం చేశారు, అన్ని మతాలు సమానం కాదు, ఒక మతం ఎక్కువ సమానం అన్నారు. దానికి కూడా హిందువులు అడ్జస్ట్ అయిపోయారు. సరే కానీ అట్లనే కానీ అని ఇప్పుడు అట్లా కూడా ఓట్లు పడేట్టు లేవని చెప్పి హిందూ ఆచారాలని అణిచివేయడము, హిందువులని నీచంగా చూడడము, అలాని అణిచివేయడానికి ట్రై చేయడము, ఇట్లా చేస్తే తప్ప ఒక మతం వాళ్ళు ఓట్లు వేయరన్న దీంట్లో ఉన్నారు వాళ్ళు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే తమిళనాడులో మదురై దగ్గర కొండ మీద కార్తీక దీపం వెలిగించడం అనేది ఒక ఆచారం. కొన్ని వేల ఏళ్ల కింద వస్తుంది, 2000 సంవత్సరాలకి నుంచి వస్తున్న ఆచారం. కాకపోతే కొన్నేళ్ళకి ఏం జరుగుతుందంటే కొండ పైన ఒక దగ్గర వెలిగిస్తూ ఉన్నారు. బట్ ఒరిజినల్గా వెలిగించాల్సింది ఎక్కడ అంటే కొండ కింద ఆ దీపస్తంభం దగ్గర వెలిగించాలి. దానికోసం హిందూ సంస్థలు కోర్టుకు వెళ్ళాయి, నాకు ఇక్కడ వెలిగించుకునే పర్మిషన్ కావాలని. కాకపోతే చిన్న సమస్య ఏముందంటే పక్కనే ఒక దర్గా ఉంది. అందువల్ల కోర్టు ఏం చేసింది, దర్గా వాళ్ళ కూడా అభ్యంతరం లేదంటే 2005లో ముస్లిం మత పెద్దలే మాకు ఏ రకమైన అభ్యంతరం లేదని ఒక లెటర్ ఇచ్చారు, ఎన్ఓసి ఇచ్చారు వాళ్ళు. ఎందుకు ఇవ్వరు, దర్గాకు పోయేది కూడా హిందువులే కదా, ముస్లిమ్స్ ఏమి ఎక్కువ పోరు, హిందువులే పోతారు. అందుకని వాళ్ళు కూడా ఇచ్చారు. సో ముస్లిమ్స్ కూడా ఇందులో ఏ రకమైన అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం ఎవరికి ఉంది, డిఎంకేకి అభ్యంతరం ఉన్నది. డిఎంకేకి ఏం అభ్యంతరం ఉందంటే ఇట్లా హిందువులు అంచేస్తే ఈ మధ్యనే ఒక సినిమా హీరో పార్టీ పెట్టాడు. సో క్రిస్టియన్స్ ఖుషి ఓట్లు వేస్తారు, అట్లాగే ముస్లిమ్స్ ఖుషి ఓట్లు వేస్తారని ఒక నీచమైన ఆలోచనతో ఇది చేస్తూ ఉన్నారు. సో మధురై హైకోర్టు జడ్జి స్వామినాథన్ ఎవరైతే ఏం తీర్పు ఇచ్చాడో ఆ తీర్పు ఇవ్వడానికి కూడా బేసిస్ ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రకారమే ఈ ఆచారము 2000 ఏళ్ల నుంచి నడుస్తున్నది. దీపస్తంభం దగ్గర ముట్టడం కొన్నేళ్ళుగా వేరే చోట జరిగింది, ఎందుకంటే దర్గా వల్ల జరిగింది. కానీ దర్గా వల్ల మాకు అభ్యంతరం లేదనేసరికి ఒరిజినల్ ట్రెడిషన్ని రెన్యూ చేయాలి కదా మనము. సో అందువల్ల జడ్జి తీర్పు ఇచ్చారు. సో వీళ్ళు ఎంతకు తెగించారంటే ఆ జడ్జిని ఇంపీచ్ చేయాలని చెప్పి నిన్న లోక్సభ స్పీకర్కు ఒక లెటర్ ఇచ్చారు. అంటే ఇంపీచ్మెంట్ బిల్లు పెడతామని చెప్పి. ఈ బిల్లు మీద కాంగ్రెస్ సైన్ చేసింది, మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని వాళ్ళే చెప్తా ఉన్నారు. మతం ఓట్ల కోసం వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు. కాబట్టి కాంగ్రెస్, ఎస్పీ లాంటి పార్టీల గురించి అక్కర్లేదు. కానీ ఇంకొక నీచమైన పార్టీ, ఒక నీచుడు ఎవరంటే ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఎంపీలు కూడా సైన్ చేశారంటే చూడండి. ఈరోజు బాల్ ఠాక్రే బతికుంటే ఎలా ఉండేది పరిస్థితి ఆలోచించండి. సో ఈరోజు హిందువులు మేల్కొలాల్సిన అవసరం ఉంది. మా హిందువులకు ముస్లిమ్స్ వల్లనో ఇంకా మత ఛందస్సు వల్ల ప్రమాదం లేదు, ఈ సూడోగాల వల్ల ప్రమాదం ఉంది.